హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే హిందూ అనాలిసిస్ తెలుగులో చూడబోతున్నాం. సో నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో హైదరాబాద్ ఎడిషన్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐదర్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా, లేకపోతే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏపీఎస్సీ అయినా సరే, టీఎస్పీ అయినా సరే, సో ఏ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం న్యూస్ పేపర్ ఎలా చదవాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. సో ఈ ఫ్రంట్ పేజ్లో వచ్చేసరికి మనకు ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్గా కనిపిస్తుంటుంది. ఏంటంటే సుప్రీం కోర్ట్ టు హియర్ పిటిషన్స్ అగెయిన్స్ట్ పాసింగ్ లాస్ యాజ్ మనీ బిల్స్. సో ఇక్కడ మీరు కీవర్డ్ చూసినట్టయితే మనీ బిల్స్ అనేది కీవర్డ్ అనమాట. ఓకే, సో మనం దాన్ని ఇక్కడ రాసుకుందాం. కీవర్డ్ ఏంటండి? మనీ బిల్. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బిల్ పాస్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ బిల్ అయితే దాన్ని మనీ బిల్ రూపంలో పాస్ చేయడం చేస్తుంది అనమాట. ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ వచ్చేసరికి లోక్సభకి మోర్ పవర్స్ ఉంటాయి అన్నమాట. రాజ్యసభ కంటే లోక్సభకి ఎక్కువ పవర్స్ అనేది ఈ మనీ బిల్లో ఉండడం వల్ల, అండ్ ఈ లోక్సభలో మాక్సిమం మెజారిటీ ఎవరుంటారు? మన ప్రెసెంట్ రూలింగ్ పార్టీనే ఉంటుంది కాబట్టి ఎస్పెషలీ ఈ రాజ్యసభని బైపాస్ చేయడానికి వాళ్ళు ఈ రూట్ని ఎన్నుకున్నారనమాట. సో ఇది ఈ టాపిక్ ఏ ఆర్టికల్ ఆర్ మనకి ఏ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ అండి? చూసుకున్నట్టయితే మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఉంటుంది కదా. సో ఇదే పాలిటీలో మనం పార్లమెంట్ అనే టాపిక్ చదువుతాం కదా. సో పార్లమెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పార్లమెంట్ అనే టాపిక్ చాలా పెద్దగా ఉంటుంది మీ లక్ష్మీకాంత్లో. సో అక్కడ మనకి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కానీ, ఈ ప్యాసేజ్ ఆఫ్ బిల్స్ ఎన్ని స్టేజెస్ ఉంటుంది, అలాగే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ బిల్స్ కూడా మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ అండి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ బిల్ అనేది. సో నేను ఇక్కడ ఒకసారి మీకు ఒక ఐడియా కోసం టైప్స్ ఆఫ్ బిల్స్ గురించి చెప్తాను. సో మీలో ఎవరికైనా తెలుసుంటే రివిజన్ అవుతుంది, తెలీదు అంటే అది మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో టైప్స్ వచ్చేసి మనకి ఆర్డినరీ బిల్ ఉంటుంది ఒకటి, ఫస్ట్ వచ్చేసి ఆర్డినరీ బిల్, సెకండ్ వచ్చేసి మనీ బిల్ అండి, మనీ బిల్, అండ్ థర్డ్ వచ్చేసి ఫినాన్షియల్ బిల్, అండ్ లాస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటాము, సిఏ బిల్ అంటాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్డినరీ బిల్ చూసినట్టయితే ఇక్కడ మనకి లోక్సభకి రాజ్యసభకి సేమ్ పవర్ ఉంటుంది. లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ ఇన్ కేస్ ఆఫ్ ఆర్డినరీ బిల్. కానీ మనీ బిల్ వచ్చేసరికి లోక్సభకి రాజ్యసభ కంటే మోర్ పవర్స్, ఎక్కువ పవర్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఎస్పెషలీ ఈ రాజ్యసభని బైపాస్ చేయడానికి మన ప్రెసెంట్ గవర్నమెంట్ లోక్సభలో వాళ్ళ యొక్క మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద బిల్స్ని మనీ బిల్ రూపంలో పాస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఈ ఇష్యూ అనేది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. అండ్ ఈ పిటిషన్ బేస్డ్గా ఇప్పుడు మన సుప్రీంకోర్టు అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని అరేంజ్ చేసి ఈ హియరింగ్స్ అనేది చేయబోతుంది అనమాట. సో దీని మీద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వస్తే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ మనీ బిల్లో లోక్సభకి మోర్ పవర్స్ ఎందుకు ఉన్నాయి మేడం అని క్వశ్చన్ మీకు రావచ్చు కదా. దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనీ బిల్ని ప్రవేశపెట్టేది ఓన్లీ లోక్సభలో మాత్రమే, రాజ్యసభలో ఈ మనీ బిల్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోక్సభలో బిల్ పాస్ అయిన తర్వాత సెకండ్ హౌస్ రాజ్యసభకి వెళ్తుంది కదా. సో రాజ్యసభ ఏంటి అంటే రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలదు. ఆ రికమెండేషన్స్ కూడా పట్టించుకుంటుంది, లేకపోతే లేదు. అంటే ఇలా రికమెండేషన్ సెండ్ బ్యాక్ చేయడం వల్ల ఈ రాజ్యసభ ఏం చేస్తుంది అంటే మహా అయితే 14 రోజుల వరకు ఈ బిల్ని పాస్ కానివ్వకుండా ఎక్స్టెండ్ చేయొచ్చు, అంతే తప్ప ఇలాంటి ఏ రికమెండేషన్స్ ఇచ్చినా కూడా లోక్సభ తీసుకుంటుంది, లేకపోతే లేదు. ఓకే, అంతేకాకుండా ఈవెన్ ప్రెసిడెంట్ కూడా తక్కువ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ని ఆల్రెడీ ముందే అతన్ని రికమెండ్ చేసిన తర్వాతే బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అతను రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. సో ఇలా కొన్ని పవర్స్ అనేది ఉంటాయన్నమాట ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో
మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇంపార్టెంట్ బిల్స్ పాస్ చేసినప్పుడు దాన్ని మనీ బిల్ అని దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ని కనుక క్లీన్గా చూసినట్టయితే క్లియర్గా ఇది ఏం చెప్తుంది అంటే సవరణలను ఆమోదించడానికి కేంద్రం ఉపయోగించిన మనీ బిల్ మార్గాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు విచారించనున్నది. అంటే మన ప్రెసెంట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం యూజ్ చేస్తుందంటే ఏదైనా ఇంపార్టెంట్ బిల్ని పాస్ చేయాలి అంటే అది మనీ బిల్ మార్గాన్ని ఎంచుకుంటుంది. దాన్ని మనం పిటిషన్గా వేసారనమాట సుప్రీంకోర్టులో. ఆ సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది అరేంజ్ చేసి వీటిని హియర్ చేస్తుంది అంటే విచారించనుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇదన్నమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ద ఇష్యూ ఆఫ్ పాసింగ్ అమెండ్మెంట్స్ యాజ్ మనీ బిల్స్ circumventing రాజ్యసభ raises constitutional questions about legislative process. సో ఏంటి దీని మీనింగ్ అంటే సో మనం ఇప్పుడు ఏదైనా సరే ఒక బిల్ ఉందనుకోండి, ఆ బిల్ యాక్ట్ చట్టంగా మారాలి అంటే ఖచ్చితంగా లోక్సభలో పాస్ అవ్వాలి, తర్వాత రాజ్యసభలో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మన ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు సైన్ చేసిన తర్వాత దాన్ని గెజెట్లో పెడతారనమాట. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు మన కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ రాజ్యసభని బైపాస్ చేయాలి అని ఇలా మనీ రూపంలో మనీ బిల్ రూపంలో ప్రవేశపెట్టడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ అనేది ఇప్పుడు ఉందన్నమాట మన డిబేట్స్లో. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ చీఫ్ జస్టిస్ ఏమంటున్నారు అంటే సో మేము త్వరలోనే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది డిసైడ్ చేసేసి ఈ ఇష్యూని తీసుకుంటాము. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మాట్లాడబోతున్నాము. అలాగే ఈ టాపిక్ అనేది చాలా కాంప్లెక్స్ అని కూడా చెప్పారనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రిస్ట్రిక్షన్స్ ఆఫ్ మనీ బిల్ అనేది వెరీ క్రూషియల్ అనమాట. ఎస్పెషల్లీ వెన్ ఎవర్ బిల్ అనేది పాస్ అవుతున్నప్పుడు మనకి డివి అని ఉంటాయి. డివి అంటే డిబేట్స్, డిస్కషన్, ఓటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాపర్గా ఉన్నప్పుడే మనం ఏంటంటే మ్యాక్సిమం దాన్ని న్యాయం చేయగలుగుతాం. కానీ ఇక్కడ రాజ్యసభని మనం బైపాస్ చేస్తున్నట్టయితే సో ఈ లెజిస్లేటివ్ ప్రాసెస్ అనేది కరెక్టేనా అనే క్వశ్చన్ అనేది మళ్ళీ ఇంకొకసారి రైజ్ అవుతుంది. సో ఎందుకు అంటే రీసెంట్గా మనం అమెండ్మెంట్స్ చేసాం కదా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి. అది ఎలా అంటే మనీ బిల్ రూపంగానే చేశాము. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు ఈ పిటిషన్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో అదే కాకుండా ఏంటంటే మీరు ఎగ్జాంపుల్స్ రాయాలి అనుకుంటే సో ఈ విధంగా ఏ బిల్లులు పాస్ చేశారు మేడం అని నన్ను అడిగినట్టయితే నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అమెండ్మెంట్స్, ఇంకోటి వచ్చేసి ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2017, ఇంకొకటి వచ్చేసి ఆధార్ యాక్ట్ ఆఫ్ 2016. సో ఇవన్నీ మనీ బిల్ రూపంలోనే ప్రవేశపెట్టి వాటిని పాస్ చేశారనమాట. ఓకే, క్లియరే కదా. సో మీరు ఇక్కడ బేసిక్స్ చూసుకున్నట్టయితే మనీ బిల్ అనేది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ మాత్రం ఓన్లీ రికమెండేషన్స్ మాత్రం ఇవ్వగలదు. ఆ రికమెండేషన్స్ని ఒప్పుకుంటే ఒప్పుకుంటుంది, లేకపోతే లేదు, ఐ డోంట్ కేర్ అంటుంది అనమాట లోక్సభ. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్కి కూడా ఓన్లీ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఎ మనీ బిల్ బట్ కెనాట్ రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్. సో రీకన్సిడరేషన్కి మాత్రం రిజెక్ట్ చేసే అవకాశం కూడా ప్రెసిడెంట్కి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్డినరీ బిల్లో ఎప్పుడైనా సరే చిక్కు పడింది అంటే టై అయింది లోక్సభకి రాజ్యసభకి అన్నప్పుడు అప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది ఉందన్నమాట. అది ఏంటంటే ఆర్టికల్ 108 108 ఆర్టికల్ అనేది జాయింట్ సిట్టింగ్ గురించి చెప్తుంది. కానీ ఇక్కడ మనీ బిల్లో ఎప్పుడైనా సరే టై అయినా కూడా మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ఈ బిల్లులో ఉండదు. ఓకే, సో ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట మనీ బిల్కి. సో అందుకని మనం లోక్సభకి మోర్ పవర్ ఉంది రాజ్యసభ కంటే అని చెప్పడానికి ఎవిడెన్సెస్ ఏంటి, ఈ 4 పాయింట్లు అనమాట. సో ఈ 4 పాయింట్ల మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో నేను అదే ఇక్కడ ఇచ్చానండి 4 పాయింట్ల మీద. క్వశ్చన్ వచ్చేసి మనీ బిల్లుకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ద్రవ్య బిల్లును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ మనీ బిల్లును సవరించదు లేదా తిరస్కరించదు, కానీ సవరణను సిఫారసు చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ బిల్లుకు రాష్ట్రపతి తన ఆమోదాన్ని నిలిపివేయలేదు. సో ఇందులో మీకు కరెక్ట్ అనిపించే స్టేట్మెంట్స్ ఏంటి ఒకసారి రివైజ్ చేసుకునే టాపిక్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు
హైదరాబాద్ పేజ్ తీసుకున్నట్టయితే హైదరాబాద్ పేజ్లో ఆ ఇమేజ్ లేదు, కానీ ఢిల్లీ ఎడిషన్లో ఆ ఇమేజ్ ఉందండి. ఈ ఇమేజ్ ఏంటంటే పూరి రథయాత్రకి సంబంధించిన ఇమేజ్ అనమాట. సో రీసెంట్గా ఏంటి 9 days ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. నిన్న లాస్ట్ డే అనమాట. సో అందుకని మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఈ పూరి రథయాత్రకు సంబంధించి. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి మీరు ఏ సిలబస్ ఆర్ ఏ సబ్జెక్ట్ కింద పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి టైటిల్ ఏంటంటే పూరి రథయాత్ర. మనకి జిఎస్ పేపర్ 1లో హిస్టరీ ఉంటుంది కదా, అందులో కూడా ఆర్ట్ అండ్ కల్చర్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఫెస్టివల్స్, ఫెయిర్స్ అంటే జాతరలు, పండుగలు అవన్నీ చూస్తాం కదా. సో అక్కడ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ చూడవలసిన అంశాలు ఏంటి అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్లో కూడా ఇది పార్టే కదా. మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్లో 3 రకాలు ఉన్నాయండి. సో అవి చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నగరా స్టైల్ అంటాము, సెకండ్ వచ్చేసి ద్రవిడ, అండ్ లాస్ట్ వచ్చేసి వెసరా. సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ పైననేమో నగరా ఉంటుంది. ఓకే, ఈ పార్ట్లో మనకి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ సదరన్ పార్ట్లో మనకి ద్రవిడన్ స్టైల్ ఉంటుంది. అండ్ మిడిల్లో అమాల్గేషన్ ఉంటుంది కదా, అమాల్గమేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో మీరు కనుక ఎప్పుడైనా సరే టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి ఆన్సర్ రాస్తున్నట్టయితే కంపల్సరీ ఈ మ్యాప్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రథయాత్ర గురించి మీకు కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్ ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలి. అసలు ఏ దేవుణ్ణి పూజిస్తారు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎందుకు ఈ యాత్ర చేస్తారు అని అవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో నార్మల్గా ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సంప్రదాయం ఉంటుంది. పెళ్ళైన కొత్తలో నార్మల్గా ఆషాఢ మాసంలో ఏంటంటే అమ్మాయిని వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తారు కదా. సో అదే ఈవెంట్ అనమాట ఇక్కడ ఈ రథయాత్రలో సెలబ్రేట్ చేసుకునేది. ఓకే, సో అది క్లియర్గా చూద్దాం ఒకసారి. సో ఈ జగన్నాథ్ రథయాత్ర అనేది ఒక యాన్యువల్ హిందూ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ మనం చేసుకుంటామండి ఈ యాత్ర. సో ఇదేంటంటే మన లార్డ్ జగన్నాథ్, అతనితో పాటు వాళ్ళ అన్నయ్య ఎవరంటే బాలభద్ర, అండ్ హిస్ యంగర్ సిస్టర్ గాడెస్ సుభద్ర, దేర్ హోమ్ టెంపుల్ ఇన్ పూరి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే విల్ సెలబ్రేట్ ద జర్నీ ఆఫ్ జగన్నాథ్ అండ్ బాలభద్ర అండ్ సుభద్ర యొక్క జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇదేంటంటే ఈ ఫెస్టివల్లో గాడెస్ సుభద్రని తన ఇష్టానుసారం ఒక విజిట్కి వాళ్ళ అత్తవారింటికి కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ సో అలా వెళ్ళే ప్లేస్ అనమాట ఆ యాత్ర దీనికి సంబంధించింది. అండ్ ఆవిడ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేయడానికి జగన్నాథ్ అండ్ ఆల్సో బాలభద్ర అనే తన వెంట వెళ్తారనమాట. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం 9 days. అండ్ ఈ టెంపుల్ని కట్టించింది ఎవరు అంటే కింగ్ అనంతవర్మన్ చాదుగంగా దేవ అనమాట. సో గంగా డైనాసిటీ చెందిన వాళ్ళు వీళ్ళు. సో ఈ టెంపుల్ వచ్చేసి 12వ శతాబ్దానికి సంబంధించింది. సో ఈ పాయింట్ మీద మీకు కంపల్సరీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టే ఈ రథయాత్రలో 3 రథాలు ఉంటాయి. ఒక రథం ఇక్కడ చూస్తారు కదా, ఈ రథం ఏమో నందిఘోష అంటారు. ఇది ఎవరిది అంటే లార్డ్ జగన్నాథ్ది. దీనికి మాత్రం 16 చక్రాలు ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసరికి అన్ని వుడ్తో చేసినవి మాత్రమే, చెక్కతో చేసిన మాత్రమే ఉంటాయి. అండ్ ఈ రథం వచ్చేసి దర్పదాలన్ అంటారు. ఇది ఎవరిది అంటే సుభద్రాదేవిది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బాలభద్రది అంటే ఏంటంటే తలధ్వజ అంటారు. సో దీనికి వచ్చేసరికి 14 చక్రాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా మ్యాక్సిమం అన్నిటికీ ఇంచుమించు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ హైట్లో ఉంటాయి. సో మరింత హైట్ వచ్చేసరికి ఏంటంటే ఈ లార్డ్ జగన్నాథ్ నందిఘోష ఒకటి చాలా హైట్గా ఉంటుంది. అది అరౌండ్ 44.2 feet అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. సో అదొకటి చూసుకోవాలి. సో కలర్ కాంబినేషన్ కూడా సేమ్గా ఉంటుంది. ఇక్కడ లార్డ్ జగన్నాథ్ వచ్చేసరికి రెడ్ అండ్ ఎల్లో ఉంటుంది. ఇక్కడ సుభద్రాదేవి వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్లో ఉంటుంది. అండ్ బాలభద్ర వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్లో ఉంటుంది అనమాట కలర్స్. ఆ కలర్స్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే. కానీ యూపీఎస్సీలో మరీ అంత చిన్న చిన్న డీటెయిల్స్ అయితే అడగడు. ఓకే, క్లియర్ కదా. సో మళ్ళీ మీరు ఒకసారి ఫస్ట్ పేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తున్నా అండి. ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ వైడన్స్ 9.4% ఇన్పుట్ అవుట్ పీస్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇక్కడ కీవర్డ్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అని ఇచ్చారు కదా, ఇదనమాట మనం చూడాల్సిన కీవర్డ్.
ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కీవర్డ్ రాస్తున్నాను. ఏంటంటే కీవర్డ్ ట్రేడ్ డెఫిసిట్. ఈ ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకునే అవకాశం ఉంది? సో ఇప్పుడు మీరు జిఎస్ పేపర్ 3 చూసినట్టయితే మనకి ఎకానమీ ఉంది కదా. సో ఎకానమీలో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చాప్టర్ ఏంటండి? ట్రేడ్. అది చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ట్రేడ్ అంటే నార్మల్గా మనం అందులో ఇంక్లూడ్ చేసేవి ఉంటాయి, ఇంపోర్ట్స్ను ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మన ఎక్స్పోర్ట్స్ కంటే. ఓకే, దిగుమతులు ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఎగుమతులు. సో ఈ కండిషన్ని మనం డెఫిసిట్ అంటాము. అదే దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో ఇక్కడ మీరు చూడాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ ట్రేడ్ డెఫిసిట్? ఇక్కడికి ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసాను కదా, జస్ట్ అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ ఫార్ములానే కాకుండా ట్రేడ్ డెఫిసిట్ ఎందుకు అవుతుంది, వై, ఓకే, ఎందుకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే దానివల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి, సో ఈ డైమెన్షన్ చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. అండ్ మీకు ఒక హోంవర్క్ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. సో ఇండియాలో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏంటివి, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఏంటి, ఎగుమతులు ఏమేమి ఎక్కువ చేస్తున్నాము, దిగుమతులు ఏమేమి ఎక్కువ చేసుకుంటున్నాము, కింద కామెంట్ బాక్స్లో కొంచెం పెట్టండి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి నా వర్క్కి అనుకుంటే కూడా ఓన్లీ ఒకటే వేయండి, ఏంటంటే జస్ట్ ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. సో షేర్ చేయడానికి ఒక 20 సెకండ్స్ కూడా పట్టదు. సో వీడియో పాజ్ చేసేసి కంపల్సరీ షేర్ బటన్ నొక్కేసి మీరు ఏ గ్రూప్లో ఉన్నారో కంపల్సరీ ఆ గ్రూప్లో షేర్ చేయండి. సో చాలా మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇలా హిందూ అనాలిసిస్ చెప్పేవారు ఎవరు లేరు. సో ఎగ్జాక్ట్లీ మనం ఏం చదవాలి, ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి, ఎలా మనం సిలబస్ని కనెక్ట్ చేసుకోవాలి, సో ఎంత డెప్త్గా డీటెయిల్గా ఇంగ్లీష్ అనాలిసిస్ ఉండదు అండ్ ఏ తెలుగు అనాలిసిస్ లేదు. కాబట్టి సో ఇన్ కేస్ మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి అండ్ వెంటనే జస్ట్ పాజ్ చేసేసి 20 సెకండ్స్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, దీన్ని ఒకసారి మనం క్లియర్గా చూసినట్టయితే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే జూన్లో ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడంతో భారతదేశ వాణిజ్య లోటు 9.4% పెరిగింది. ఎస్పెషల్లీ జూన్లో ఏంటంటే మనం పంపించే దానికంటే ఎక్కువ తీసుకున్నాము, దానివల్ల ఏంటంటే 9.4% డెఫిసిట్ అనేది పెరిగిందని చెప్పి ఈ ఆర్టికల్ అంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వార్టర్లో మన ఎన్ని ఎక్స్పోర్ట్స్ అయ్యాయంటే 200.3 బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. అయినా కూడా మనం చాలా ఎక్కువ దిగుమతి చేసుకున్నాం కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ అనేది జరిగింది అని చెప్తుంది. అదే కాకుండా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గ్లోబల్ లెవెల్ అక్రాస్ ద వరల్డ్ అనేది వాళ్ళు గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో COVID-19 తర్వాత చాలా మంది ఏంటంటే ఇన్ఫ్లేషన్ కానీ గ్రోత్ సరిగా లేకపోవడం కానీ అది చూసాం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ COVID-19 నుంచి కొంతవరకు ఉపశమనం అనేది జరుగుతుంది, కొంత బయటకు వస్తున్నాం మనము అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అదే కాకుండా మిగతా కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. సో అది తగ్గడం వల్ల ఏంటంటే ఆ కంట్రీస్లో వాళ్ళ గూడ్స్కి డిమాండ్ ఎక్కువ అవడం వల్ల మన కంట్రీ నుంచి వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట. సో అందుకని ఏంటంటే మన కంట్రీ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం జరిగింది. అదే కాకుండా మన గవర్నమెంట్ అనేది ఓన్లీ 6 కీ సెక్టార్లో ఫోకస్ చేస్తుంది అనమాట మన ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడానికి. అన్నిటి మీద ఫోకస్ చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం అనమాట మన ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్రోలియం సెక్టార్ చూసినట్టయితే పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అనేవి 18.3% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదే కాకుండా ఏంటంటే పెట్రోలియం సంబంధించిన క్రూడ్ ఆయిల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాము కాబట్టి ట్రేడ్ బ్యాలెన్స్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయిందని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అనే వాటిలో ఎస్ కొంత గొప్ప మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తుంది. 10%, 16% వరకు రీచ్ అయ్యాయని చెప్తుంది. అదే కాకుండా ఫార్మాస్యూటికల్ సెక్టార్ కూడా కొంత మాదిరిగా ఎక్స్పోర్ట్స్ అనేవి చేయడం జరిగింది. కానీ రీసెంట్గా మన దగ్గు మందు ఉంది కదా, దగ్గు మందు అంటే కఫ్ సిరప్ అనేది డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల సో ఆ కంట్రీస్లో ఏంటంటే దగ్గు మందు తాగి చాలామంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రోపీన్ గ్లైకాల్ అనే కాంపోనెంట్ ఎక్కువ మోతాదులో కలపడం వల్ల, అదేంటంటే ప్రిజర్వేటివ్, దాన్ని కలపడం వల్ల రియాక్షన్ అయ్యాయని చెప్పి
దానివల్ల కూడా కొంచెం కొత్త గొప్ప కొంచెం ఇంపాక్ట్ అయితే ఉందండి ఫార్మాస్యూటికల్ సెక్టార్ మీద. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం సెక్టార్ అయితే డిక్రీస్ అయిందని చెప్తుంది అనమాట. ఓకే, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటండి? ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ కంటే. సో ఈ కండిషన్ ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాము. సో దానివల్ల మనకి ఇంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ చూసుకున్నట్టయితే, సో మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాము అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే మన కంట్రీలో స్ట్రాంగ్ గా ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పొచ్చు కదా. సో డెఫిసిట్ అంటే ఏంటంటే మన కంట్రీలో స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అనేది చేయొచ్చు అని చెప్తున్నారు. అదే కాకుండా మనం ఎక్కువ దిగుమతులు చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనం రీపే చేయాలి కదా, పైసలు కట్టాలి కదా, పైసలు కట్టకుండా ఏది ఫ్రీగా రాదు కదా. సో అందుకని ఏంటి అంటే మన కంట్రీ వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ దిగుమతులు చేసుకోవడం వల్ల. అదే మనం కరెన్సీ కాకుండా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసామనుకోండి మన కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? సో అలా మనం కనెక్షన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము అంటే మనం డబ్బులు కట్టాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళి ఏదో కిరాణా కొట్లో ఏంటంటే నెలకు కావాల్సిన సామాన్ తీసుకొచ్చావు, సో పైసలు ఇవ్వను తర్వాత ఇస్తాను అని అంటావు. తర్వాత వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు నువ్వు కట్టేదే కదా. ఇప్పుడు నీ దగ్గర లేకున్నా కూడా బయట అప్పో సొప్పో చేసి నువ్వు కట్టాల్సిందే. సో అదే అనమాట మనం ఇండియాలో కూడా అప్లై చేసుకుంటే, సో మనం చాలా సరుకులు తెచ్చుకుంటున్నాము, వాటికి దగ్గర డబ్బులు ఇవ్వాల్సినప్పుడు మన దగ్గర కావాల్సినంత లేకపోయేసరికి ఏం చేస్తాం, అప్పో సొప్పో చేస్తాం కదా. అదే గవర్నమెంట్ కూడా చేస్తుంది. దానివల్ల ఏంటంటే బారోయింగ్ అనేది పెరుగుతుంది, డెబిట్ అనేది పెరుగుతుంది అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు, జాబ్స్ ఎప్పుడు పెంచవచ్చు అంటే మన దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు, మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, చిప్స్ కంపెనీ, పొటాటో చిప్స్, ఇట్స్ మై ఫేవరెట్. సో ఉంది, సో ఎక్కువ డిమాండ్, ఎక్కువ ప్యాకెట్లు నేను అమ్ముతున్నప్పుడు ఏంటంటే ఉన్న 10 మంది సరిపోవట్లేదు, ఇంకొక 20 మందిని పెట్టుకొని కావాల్సినంత డిమాండ్కి సప్లై అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇంతకుముందు 10 మంది చేసే చిప్స్ ప్యాకెట్ ఇప్పుడు 20 మంది చేసినా సరిపోవట్లేదు అంటే నా కంపెనీకి డిమాండ్ ఉందని చెప్పచ్చు. సో ఇంకొక కేసు తీసుకున్నట్టయితే ఇంతకుముందు 10 మంది చేసిన చిప్స్ ప్యాకెట్స్ ఇప్పుడు ఉన్న డిమాండ్కి కనీసం 5 అయితే సరిపోతారు అంటే దాని అర్థం ఏంటి, నా కంపెనీకి డిమాండ్ అనేది పడిపోయింది అనే అర్థం కదా. సో ఎప్పుడైనా సరే డిమాండ్ పెరిగినప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయొచ్చు, అది అనమాట. సో ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అయ్యేసరికి ఏంటి అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ లాస్ అనేది అవుతుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం అసాధ్యం. సో ఇదనమాట మీరు రాయాల్సిన ఇంపాక్ట్స్. సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను ఏంటంటే కింది వాటిలో ఏది వాణిజ్య లోటును ఉత్తమంగా నిర్వచిస్తుంది. సో ఇది మీరు ఒకసారి చూసేసి ఏబిసిడి ఏదో క్లియర్గా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. భారతదేశం యొక్క నిరంతర వాణిజ్య లోటుకు దోహదపడే అంశాలు మరియు ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాలను చర్చించండి. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు సూచించండి. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, మీరు తప్పకుండా రాయడానికి అయితే ట్రై చేయండి. సో ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీలో మార్పు అనేది చూస్తారు, ఊరికే మార్పు రాదండి. సో మార్పు రావాలంటే కంపల్సరీ మీ సైడ్ నుంచి కొంత గొప్ప ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే మార్పు అనేది వస్తుంది. అండ్ ఈవెన్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా దగ్గర కొంత వేరే స్టూడెంట్స్ వస్తున్నారు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి. సో వాళ్ళు రాయడం స్టార్ట్ చేసి అరౌండ్ ఒక అమ్మాయి అయితే 1 వీక్ అవుతుంది, ఇంకొక అమ్మాయి అయితే అరౌండ్ 10 days అలా అవుతుంది. దాంతోపాటు చాలామంది వస్తున్నారు. సో వాళ్ళ ఆన్సర్లో చాలా మార్పు అనేది నేను చూస్తున్నాను ఫస్ట్ ఆన్సర్కి ఇప్పటికి. ఎందుకు అంటే సంథింగ్ మన సైడ్ నుంచి ఇవ్వగలిగితేనే మనం మార్పు అనేది చూడొచ్చు. సో నేను ఏది శ్రమ పడను, నేను కూర్చుంటాను హ్యాపీగా, నాకు ర్యాంక్ రావాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే నేను గ్రూప్ 1 ఆఫీసర్ గ్రూప్ 2 కావాలి అనుకుంటే అవుతుందా? కాదు. సో మన ఫేట్, మన ఫ్యూచర్ అనేది మనం చేసే వర్క్ మీద డిపెండ్ అవుతుంది, మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. సో సింపుల్గా వచ్చేది ఎక్కువ కాలం ఉండదు. ఓకే, అసలు కోరుకోవద్దు మనకు ఈజీ వేలో అన్నీ అయిపోవాలని. హార్డ్ వర్క్ ఈజ్ ద అల్టిమేట్ అండి. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో కంపల్సరీ రాయడానికి అయితే ట్రై చేయండి ఏదోలాగా. ఓకే, సో ఈవెన్ ఏం రాకున్నా కూడా ఒకసారి స్టార్ట్ చేస్తే ఐడియాస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి.
సో పుట్టగానే ఎవ్వరు ఏది నేర్చుకోలేదు కదా. సో మెల్లిమెల్లిగా నేర్చుకుంటూనే మనం ఈ స్టేజ్లో ఉన్నాము. సో ఇంకొంతకాలం స్పెండ్ చేసి నేర్చుకోండి. సో కంపల్సరీ మీరు ఒక మంచి ఫ్యూచర్ అనేది మీకు ఉంటుంది. ఓకే, సో బిలీవ్ మీ ఇన్ దిస్ బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వేరే ఆర్టికల్లోకి వెళ్దాము. సో మీరు హైదరాబాద్ పేజ్లో అంత ఇంపార్టెంట్ అయితే నాకు ఏం అనిపించలేదండి. సో సింపుల్గా దాన్ని వదిలేసేయండి, ఇగ్నోర్ చేసేసేయండి దాన్ని. అండ్ ఇంకొక దాంట్లో ఇక్కడ యాక్టర్ రకుల్ బ్రదర్ అరెస్టెడ్ ఇన్ డ్రగ్ బస్ట్. సో యాక్చువల్లీ మీరు ఎవరైనా సరే టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, సో ఆల్రెడీ ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసిన తర్వాత సో మీరు ఎస్ఏ ఉంటుంది కదా, ఆ ఎస్ఏలో మీరు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఎందుకంటే ఎస్ఏలో మనకు 6 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చే సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ కదా. సో అందులో ఏంటంటే డ్రగ్ అబ్యూస్, ఆల్కహాల్ అబ్యూస్ కూడా రాయొచ్చు. అండ్ ఈవెన్ మీరు ఏపీకి చెందిన వారైతే సో రీసెంట్గా చిన్న కేసెస్, చిన్నవి కాదు, అది పెద్ద పెద్ద కేసెసే నాకు తెలిసినంత వరకు. ఏంటంటే ఒక చిన్న అమ్మాయి పైన లైంగిక దాడి చేసి ఆ అమ్మాయిని చంపేసి వాటర్లో పడేశారు. అండ్ రీసెంట్గా ఈ రోజే అరౌండ్ 2 o'clock 3 o'clock బాడీ కూడా రికవర్ అయింది. సో ఫ్రమ్ లాస్ట్ 3 to 4 days నుంచి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి బాడీ కూడా ట్రేస్ అవ్వలేదు, బట్ ఇప్పుడు బాడీ ట్రేస్ అయింది. అండ్ అది చేసిన తర్వాత ఇంకా కొన్ని క్రూరమైన నిజాలనే బయటకు వస్తున్నాయి. అవన్నీ హోమ్ మినిస్టర్ చెప్తుంటే ఎలాగో అనిపిస్తుంది. అండ్ ఈవెన్ 5 months అమ్మాయి మీద కూడా లైంగిక దాడి జరిగిందండి ఏపీలో. సో అవి కూడా ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయంటే ఈ డ్రగ్స్ వల్ల, ఈ మద్యం మత్తు వల్ల. సో గాంజా బానిస, లేకపోతే గాంజా యూజ్ చేయడం కానీ, ఇతర డ్రగ్స్ హెరాయిన్, ఓపియం అలాంటివి యూజ్ చేయడం కానీ, లేకపోతే ఆల్కహాల్ మత్తులో. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే సొసైటీ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక సొసైటీ ఏమైపోతుందో అన్న క్వశ్చన్ వస్తుంది నాకైతే. ఇప్పుడు రీసెంట్గా నాకు 1 year బేబీ ఉంది, తనని ఎలా పెంచాలి అనే క్వశ్చన్స్ నాకు నిజంగా అది చూసిన దగ్గర నుంచి అదొక క్వశ్చన్ తిరుగుతుంది నా మైండ్లో. సో ఏంటి ఈ సొసైటీ ఏమైపోతుంది అని. సో ఏంటంటే ఫస్ట్ మనం డ్రగ్స్ అనేది అరెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా వేరే పేజ్లోకి వెళ్తే డైరెక్ట్గా ఎడిటోరియల్లోకి వెళ్ళండి, మిగతా అంతా అనవసరం. అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు స్టేట్స్ పేజ్లో కూడా ఈరోజు. ఓకే, మీరు ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్తే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే బిగ్ బ్రదర్ ఆర్ బ్రదర్ ఇన్ నేపాల్ ఇండియా రీసెట్. సో రీసెంట్గా ఏమైందంటే నేపాల్ ఎలక్షన్స్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ ఓలీ అనేది ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. అంటే ఈయన ప్రైమ్ మినిస్టర్ అనమాట ఇప్పుడు నేపాల్కి. సో ఇప్పుడు మన రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, కొత్త యుగం అవునా కాదా, ఫ్రెండా ఫోనా అనే క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే ఇండియా నేపాల్ రిలేషన్స్. కీవర్డ్ ఏంటండి? ఇండియా నేపాల్ రిలేషన్స్. సో ఈ టాపిక్ని మనం ఎక్కడ సెట్ చేయొచ్చు మన సిలబస్లో? మనకి జిఎస్ పేపర్ 2 ఉంది కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో అక్కడ మనం ఈ ఆర్టికల్ని ప్లేస్ చేయొచ్చు. ఎక్కడ అంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్. సో ఇండియా అనేది 7 కంట్రీస్తో డైరెక్ట్గా బౌండరీ షేర్ చేసుకుంటుంది కదా. సో అక్కడ మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు చూడాల్సిన అంశాలు ఏంటంటే ఇండియాకి నేపాల్కి మధ్యన సత్సంబంధాలు ఏ ఏరియాలో ఉన్నాయి అంటే ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అంటాము, ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా నేపాల్ రిలేషన్స్లో ఛాలెంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఈ రెండు ఏరియాస్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. ఓకే, ఒకసారి దీన్ని క్లియర్గా చూద్దామా? సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 2015 నుండి భారత్ నేపాల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ మరియు ఓలీతో రీసెట్ చేయడానికి అవకాశం ఉంది. సో మళ్ళీ మనకి ఈ లో అయిన రిలేషన్స్ 2015 నుంచి మళ్ళీ ఎలా వాటిని రీసెట్ చేయాలి అని చెప్పి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి ఏ స్టేట్స్ అనేవి నేపాల్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మీరు చెప్పండి ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఇండియాలో నేపాల్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి? సో కంపల్సరీ చెప్పాలండి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగినప్పుడు కంపల్సరీ మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చినట్టయితే సో ఇంకా మా దగ్గర నుంచి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసినట్టయితే 2015లో ఏమైంది అంటే నేపాల్ అనేది కొత్త కాన్స్టిట్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో దాన్ని ఇండియా అనేది అపోజ్ చేయడం వల్ల రిలేషన్స్ అనేవి లోకి వెళ్ళిపోయాయి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే
నేపాల్ అనేది చైనాకి క్లోజ్గా వెళ్ళడం కూడా ఇండియాకి నచ్చలేదు. అది కూడా ఒక రీజన్ అనమాట రిలేషన్స్ అనేవి లో అవ్వడానికి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ కంట్రీలో మన ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంత అమౌంట్ అక్కడ వాళ్ళు సంపాదించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కోసమని ఇండియాకి బ్యాక్ పంపిస్తారు. దాన్ని మనం రెమిటెన్సెస్ అంటాము. సో అలా మనకి నేపాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా నేషనల్ సెక్యూరిటీ వైజ్ కానీ ఎకనామీ వైజ్ కూడా నేపాల్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అనమాట. సో దానికి కూడా. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇండియాకి నేపాల్కి తేడాలు ఎక్కడొచ్చాయి మనకు తెలియాలి కదా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బార్డర్ డిస్ప్యూట్. సో బార్డర్ దగ్గర ఇండియా నేపాల్ అనేది బార్డర్ షేర్ చేసుకుంటుంది కదా, ఇక్కడ ఇండియా ఉంటుంది, ఇక్కడ నేపాల్ ఉంటుంది కదా. సో ఇండియా నేపాల్ మధ్యలో బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఎస్పెషలీ 3 రీజియన్స్లో ఉన్నాయండి, 3 చోట్ల మనకి డిస్ప్యూట్ ఉంది. ఒకటి ఏంటంటే లిపు లేక్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి లింపియాదురా అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలాపాని రీజియన్ అనమాట. ఓకే, ఇది ఒక ఇష్యూ అనమాట ఇండియా అండ్ నేపాల్కి మధ్యలో 3 చోట్ల మనకి వివాదం అనేది నడుస్తూ ఉంది. అదే కాకుండా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉంది, ఇంటర్నల్ పాలిటిక్స్లో కానీ మన డెసిషన్ మేకింగ్లో కానీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ షేరింగ్. సో చాలా హిమాలయన్ రివర్స్ అనేవి, ఎస్పెషల్లీ మీరు గంగా రివర్ సిస్టమ్, గంగాకు సంబంధించిన ఉపనదులు ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్టయితే అవి నేపాల్ అండ్ ఇండియా మధ్యలో ఫ్లో అవుతాయి. సో వాటర్ షేరింగ్లో మనకి డిస్ప్యూట్స్ అనేవి ఉండడం చూస్తున్నాం. అదే కాకుండా ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉంది. నేపాల్ అనేది ఎకనామికల్గా మన ఇండియా మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ట్రేడ్ కోఆపరేషన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ మధ్య రీసెంట్గా చూడడం వల్ల కూడా మనకి కొంత ఎగ్గు తగ్గులు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ చూసుకున్నట్టయితే నేపాల్లో మదేశీస్ అనేవి ఉంటారు. సో ఆ మదేశీస్ ఇండియాకి బౌండరీ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అంటే మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ. ఇంట్రా బార్డర్ మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా మనకి పొలిటికల్ కాంటాక్ట్స్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. కానీ చాలాసార్లు అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట. అలా కూడా మనకు కొంచెం తగాదాలు అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఇండియానేమో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మేము చేస్తామని ఒప్పుకుంటుంది, కానీ ఒక్కసారి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేసామంటే మనకి ఏంటంటే అక్కడ లోన్స్ తీసుకోవాలి, డిలేస్ అవుతూ ఉంటాయి, అవి కూడా కొంచెం ఇష్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నేపాల్ అనేది ఒక హిమాలయ ప్రాంతం, రైట్? సో హిమాలయాస్ ఉన్నాయి అక్కడ. హిమాలయాస్ అనేవి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అందరికీ తెలుసు, అవి అంత స్టేబుల్ కాదు. సో దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా మనకు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూనే ఉంటాయి, స్నో ఫ్లోస్ జరుగుతూనే ఉంటాయి, ఎర్త్ వేక్స్ జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ ఇండియా వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ హెల్ప్ అనేది చేస్తూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది అనమాట ఇండియాకి నేపాల్కి, ఇలా రిలేషన్స్ అనేవి హై లో అయినప్పుడు. సో అది కూడా ఒక ఇష్యూ అనమాట. ఓకే, సో ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్టయితే ద బడ్జెట్ ఈజ్ లిట్మస్ టెస్ట్ ఫర్ ఆఫ్ ఎ రీథింక్ ఆర్ స్టేటస్. సో ఇప్పుడు ఏంటంటే లిట్మస్ పేపర్, మనకి రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ ఉంటుంది కదా. సో మీరు చిన్నప్పుడు మీ స్కూల్లో చదువుకున్నారు యాసిడ్స్ బేసెస్ని టెస్ట్ చేయాలి అంటే యాసిడ్ అయితేనేమో బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తుంది, బేస్ అయితేనేమో రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తుందని చదువుకున్నారు కదా చిన్నప్పుడు. సో అదే కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ ఏంటంటే యూనియన్ బడ్జెట్ అనేది మనం ఒక లిట్మస్ అంటే టెస్ట్ లాగా యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఈసారి ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే జూన్ 4వ తారీఖు. జూన్ 4 కంటే ముందు మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా. ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పారు? సో మాక్సిమం బీజేపీ అనేది విన్ అవుతుందని చెప్పారు. అసలు ఇండియా బ్లాక్కి అన్ని సీట్స్ వస్తాయని కూడా ఎవ్వరు కలలో కూడా కనలేదు. సో మీరు కనలేదు, నేను కనలేదు, కానీ రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత చాలా సీట్స్ అనేవి ఇండియా బ్లాక్ వచ్చాయి. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే సో మోడీ పాలన అనేది పీపుల్కి నచ్చలేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఉంది, ద్రవ్యోల్బలం అనేది ఉంది, ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, చేస్తున్న వాగ్దానాలు అన్నీ చేయలేదు. సో అందుకని ఏంటంటే పీపుల్ ఇప్పుడు ఊరికనే కూర్చొని ఇంట్లో ఓట్ వేయడానికి డబ్బులు తీసుకొని వెళ్ళే ఓట్ వేయట్లేదండి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చూస్తున్నారు అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏంటి అని గ్రౌండ్ లెవెల్లో, అంతే కదా. సో టెక్నాలజీ పెరగడంతో పీపుల్కి అవేర్నెస్ కూడా పెరిగింది కదా, ఒప్పుకుంటారా లేదా నాతో? సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ యూనియన్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు? సో 23వ తారీఖున, అంటే జూలై 23వ తారీఖున ప్రవేశపెట్టబోతున్నారు కదా. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు చేయలేనిది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ ఇన్ఫ్లేషన్ కానీ
వీటి మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి మనం దీన్ని క్లియర్గా చూసినట్టయితే తగ్గిన సీట్ల సంఖ్య మరియు ఓటర్ల అసంతృప్తి కారణంగా సవాళ్లను ఎదుర్కొంటుందన్న రాబోయే కేంద్ర బడ్జెట్ బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. సో ఇక్కడ ఈ బడ్జెట్లో వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి అంటే నిరుద్యోగతని, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ రంగాన్ని అండ్ ఈ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి ఈ బడ్జెట్ చెప్తుంది. సో ఒక్కసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్, యూనియన్ బడ్జెట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇంతకుముందు మనం బడ్జెట్ గురించి చదివినప్పుడు ఒక ఫ్లో చార్ట్ చూపించాను. బడ్జెట్లో మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అలా అని కదా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జస్ట్ అదొక నెంబర్ కాదు, రెవెన్యూ ఆర్ ఎక్స్పెండిచర్ అనే నెంబర్ కాదు, కానీ ఇది అబౌట్ పాలసీ. మనం పాలసీ ఎలా చేస్తున్నాం, మన పాలిటిక్స్ ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఏమర్థమైంది అంటే పీపుల్ అసలు సాటిస్ఫై అవ్వలేదు అనమాట బీజేపీ పార్టీ తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీస్ని. సో అందుకని వాళ్ళు వేరే గవర్నమెంట్ ఎన్నుకోవడానికి ట్రై చేశారు, బట్ బై ఛాన్స్ ఇట్ మిస్ అయింది అనమాట. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ కోalition పార్టీతో రూల్ చేస్తుంది ఇప్పుడు. అయినప్పటికీ మనకి ఇప్పుడు ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అనేది ఫామ్ అయిందనమాట. ఇది ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, దీన్ని ఫోకస్ చేయాలి, జాబులు అనేవి క్రియేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట ఈ బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చిక్కుల్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే డిమానిటైజేషన్ చేశారు, నోట్స్ బ్యాన్ చేశారు, నోట్స్ రద్దు చేశారు, దాంతోపాటు జిఎస్టీ తీసుకొచ్చారు 2017లో. అది కాకుండా కోవిడ్-19 వచ్చేసింది. సీరియస్గా ఈ 3 రావడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి మన ఎంఎస్ఎంఈస్ అనేవి చాలా చాలా చిక్కుల్లో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక పాలసీ షిఫ్ట్ అనేది కావాలి, మనం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి, దాంతోపాటు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఫోకస్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అంతే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ద టోల్ దట్ ఎక్స్ట్రీమ్ హీట్ టేక్స్ ఆన్ ఉమెన్. సో హీట్ వేవ్స్ ఉన్నాయి అందరికీ తెలుసు. సో ఇక్కడ మనం డైమెన్షన్ చూద్దాము. సో ఈ ఆర్టికల్ ఏంటంటే హీట్ వేవ్స్ గురించి చెప్తుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని హీట్ వేవ్ అంటాము. సో దీనికి మనకి ఐఎండి అనేది ఒక క్రైటీరియా చెప్తుంది. ఐఎండి ఏమంటుందంటే హిల్స్లో ఒకలాగా చెప్తుంది అండ్ ప్లెయిన్స్లో ఒక విధంగా చెప్తుంది టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయితే మనం హీట్ వేవ్ అంటాము అని. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అండి, జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో. అట్లానే ఓన్లీ జియోగ్రఫీనే కాదు, మనం దీన్ని జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హీట్ వేవ్స్ ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నాయి. సో మనం ఏంటంటే పొల్యూటెంట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, అదే కాకుండా మనం జిఎస్ పేపర్ 3లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా, సో అక్కడ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాం, ఏంటంటే నార్త్ ఇండియాలో టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని డిజాస్టర్గా పరిగణించాలి అని చెప్పి ఆర్టికల్ చదివాం కదా. సో అలా ఈ ఆర్టికల్ అనేది మనకి జాగ్రఫీలో ఇంపార్టెంట్, ఎన్వైర్న్మెంట్లో ఇంపార్టెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ 3 సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సరే ఇట్స్ ఓకే, మీరు హీట్ వేవ్ని జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, కానీ దీన్ని నేను సొసైటీ పరంగా కూడా కనెక్ట్ చేసుకుంటాను. జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంది కదా, సో అక్కడ కూడా నేను కనెక్ట్ చేసుకుంటాను అని ఈ ఆర్టికల్ చెప్తుందండి. ఎందుకంటే ఈ హీట్ వేవ్స్ వల్ల ఉమెన్ మీద చాలా ప్రభావం అనేది ఉంది, నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉమెన్ మీద ఉంది హీట్ వేవ్స్ వల్ల అంటుంది. సో ఎలానో ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి దాన్ని క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అసమాన శక్తి, డైనమిక్స్, లింగ నిబంధనలు మరియు వనరులకు అసమాన ప్రాప్యత కారణంగా మహిళలు విపరీతమైన వేడి కారణంగా అసమానంగా ప్రభావితం అవుతున్నారు. సో ఏంటంటే నార్మల్గా హీట్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఏంటంటే మెన్స్కి అండ్ ఉమెన్స్కి ఇద్దరికి సేమ్ హీటే ఉంటుంది, కానీ ఇన్ఈక్వాలిటీ వల్ల ఉమెన్ అనేవాళ్ళు చాలా నెగటివ్ ఇంపాక్ట్స్ని ఫేస్ చేస్తున్నారని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు రీజన్స్ చూసుకున్నట్టయితే జెండర్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి కదా. సో జెండర్ డిస్పారిటీస్ వల్ల ఉమెన్ అనేది ఎక్కువ ప్రెషర్గా ఫీల్ అవుతుంది, ఉమెన్ మీద ఎక్కువ నెగటివ్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మన గవర్నమెంట్ ఏ పాలసీస్ తీసుకొచ్చినా కూడా
జెండర్ సెన్సిటివ్ పాలసీస్ని తీసుకురావాలి అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషలీ రూరల్ ఏరియాస్, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా కూలింగ్ మెకానిజమ్స్ ఉండవు. ఇక్కడ మీరు అర్బన్ ఏరియాస్లో ఉంటే కూలర్ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ రూరల్ ఏరియాలో అవన్నీ సౌకర్యాలు ఉండవు కదా. సో అందుకని ఏంటంటే ఉమెన్ వాళ్ళు మోర్ వల్నరబుల్ అనమాట హీట్ స్ట్రెస్కి. అదే కాకుండా ఉమెన్ అనేవారు అన్పెయిడ్ వర్క్ ఎక్కువ చేస్తుంటారు కంపేర్ టు మెన్. చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, చిన్నపిల్లలు చూసుకోవడం, దాంట్లోనే తెలియకుండా టైం మొత్తం అయిపోతుంది. ఈవినింగ్ హస్బెండ్ వచ్చేసి ఏమంటారు, ఏం చేసావు మార్నింగ్ నుంచి, అంత అలసిపోయావు నువ్వు, వాళ్ళ ఇంట్లో చూసుకోవడం కూడా చేత కాదా, అలా అంటారు. సో కానీ ఈ పనిలో నిమగ్నం అయిపోవడం వల్ల కూడా ఏంటంటే ఉమెన్ బట్టలు పిండాలి, పిల్లలకు స్నానం చేయించాలి, పెద్దవాళ్ళకి స్నానం చేయించాలి, అండ్ బయట అంట్లు అంటే గిన్నెలు తోముకొని రావాలి. అవన్నీ ఏంటంటే ఎక్కువ బయట చేసే వర్క్సే ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళు హీట్కి ఎక్కువ రెస్పాన్స్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఆడవాళ్ళు కోతలకు వెళ్తూ ఉంటారు, కలుపు తీయడానికి వెళ్తూ ఉంటారు, నాట్లు వేయడానికి వెళ్తూ ఉంటారు. సో ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా వర్క్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మీదే కాకుండా వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ ఎస్పెషలీ ఇంట్లో ఉమెనే కదండి వంట చేసేవాళ్ళు, మగవాళ్ళు చేయరు కదా నార్మల్గా. సో అలా ఏంటంటే ఎస్పెషల్లీ ఇంకా రూరల్ ఏరియాస్లో వాళ్ళు పొయ్యిలు పెట్టి కట్టెలు తీసుకొచ్చి ఆ కట్టెలతో వంట చేస్తూ ఉంటారు. అక్కడ ఇంకా ఎక్కువ హీట్ వస్తూ ఉంటుంది, దానివల్ల కూడా డబల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఉమెన్ మీద అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో అలా ఏంటంటే ఏదైనా సరే గవర్నమెంట్ అనేది పాలసీస్ తీసుకొచ్చినట్లయితే జెండర్ సెన్సిటివ్ పాలసీస్ అండ్ ఉమెన్కి కొంచెం ఫేవర్గా ఉండేటట్టు తీసుకురావాలని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, క్లియరే కదా, ఏ డౌట్స్ లేవు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో చేయండి, సో దట్ రేపు నేను ఆ డౌట్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇదండి మీకు ఒపీనియన్ పేజ్ అయిపోయింది. టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో ఒక వర్డ్ ఉందండి. ఈ వర్డ్ ఏంటి అంటే, ఓకే మీకు లాస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇండియా అండ్ రష్యా హ్యావ్ డబల్ రూపీ రూబల్ పేమెంట్స్ ఇన్ 2024. సో కీవర్డ్ ఏంటంటే రూపీ రూబల్. రూబల్ అనేది కరెన్సీ ఆఫ్ రష్యా అండి, రూపీ అనేది కరెన్సీ ఆఫ్ ఇండియా, మనందరికీ తెలుసు. సో యాక్చువల్లీ ఏమైంది అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది కదా. ఇక్కడ ఏమైంది, రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరగడం వల్ల ఈ రష్యాని స్విఫ్ట్ అనే పేమెంట్ సిస్టమ్ ఉంటుందండి, ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్. ఈ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనం ఇండియా అండ్ రష్యా అనే ట్రేడ్ అనేది చేయడం జరిగింది కదా. సో ఆ ట్రేడ్ జరిగినప్పుడు ఏంటంటే రష్యా నుంచి మనకి వస్తూనే ఉంటాయి గూడ్స్, దానికి మనం పే చేయాలి కదా. దానికి ఏంటంటే మనం రూపీ రూబల్ పేమెంట్ అనేది యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే స్విఫ్ట్లో రష్యాని బ్యాన్ చేశారు కాబట్టి. సో ఈ ట్రేడ్ అనేది డబుల్ అయింది అని చెప్తున్నారు అనమాట, అంతే, అంతమించి ఏం లేదు. సో మీరు ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ పెద్దగా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం కనిపించలేదండి మరి డిస్కషన్ చేసి అంత. ఓకే, ఇక్కడ బిజినెస్లో మీకు ఒక ఆర్టికల్ ఉంది, WPI ఇన్ఫ్లేషన్ అని. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ద మార్కెట్. సో ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం, దాని తెలుగులో ద్రవ్యోల్బణం అంటాము. సో దీన్ని ఎలా మెజర్ చేస్తాము అంటే మనకి CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది, అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది. సో ఈ ఆర్టికల్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఈ ఆర్టికల్ని చూసామండి. ఓకే, అంతే. సో మీరు లాస్ట్కి వెళ్ళినట్టయితే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లోకి ఇక్కడ మీరు ఈ వర్డ్ చూడొచ్చు, నిషాద్. నిషాద్ అంటే ఏం లేదండి, ఇది ఒక అంబ్రెలా టర్మ్ అనమాట, ఎస్పెషలీ లోవర్ కాస్ట్ పీపుల్ని డిటర్మైన్ చేయడానికి. సో అదనమాట. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో వచ్చినవి. ఇవి మీరు యూపీఎస్సీ కానీ గ్రూప్స్కి కానీ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో చెప్పినట్టు అసలు లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని ప్రమోట్ చేయడానికి మీరు ట్రై చేయండి. సో మీరు ఎన్ని షేర్స్ చేస్తే నాకు అంత అప్రిషియేషన్ అని అనుకుంటాను. సో మీరు ఎలాగైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే జస్ట్ ఒక లైక్ కొట్టండి, లేకపోతే షేర్ చేయండి, అంతే, అంతకుమించి నేను మీ దగ్గర నుంచి ఆశించను. సో మీరు అలా నన్ను ప్రోత్సహించడం వల్ల ఇంకెన్నో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.